హలో అండి, నమస్తే. వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. జీకేఓసి పార్ట్ 2 భాగం అండి. చూడండి, ఇది ఈ పార్ట్ తోటి, ఈ సెకండ్ పార్ట్ తోటి ఈ మనకు పార్క్ అనేది అయిపోతుంది. తర్వాతకి నెక్స్ట్ పార్ట్, థర్డ్ పార్ట్లో నర్సరీ ప్లాంటింగ్ ఈ పార్ట్కి ఎదురుగా ఉంటుంది. దాంతో 3 పార్ట్లు అయిపోతాయి. తప్పకుండా చూడండి. ఇవి పింక్ కలర్ ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా వరకు ఈ తోటను ఆకర్షించేదైతే ఈ ఫ్లవర్సే అండి. చాలా అరుదుగా కనిపిస్తాయి మొక్కలు. ఇక్కడ నుంచి మనకి ఒక బిల్డింగ్ అనేది కట్టారు. అక్కడ వాచ్మెన్ ఉన్నారు. అంటే లోనికి ఎవరు ఎంటర్ కాకుండా చూడడానికి సెక్యూరిటీకి అయితే పెట్టారు హైట్ మీద. దాని మీదకి వెళ్ళి ఎక్కి మనము ఇది వీడియో తీసినట్లయితే ఈ పార్కు మొత్తం కనిపిస్తుంది. మనకి ఒక డ్రోన్ కెమెరాతో తీసినట్టే కనిపిస్తుందండి. మొత్తము ఓసి చుట్టుపక్కల మనకి ఎంత వరకు ఈ పార్కుని అయితే నిర్మించారో అది మొత్తం మనకి కనిపిస్తుంది. చుట్టుపక్కల కొండలు, లోయలు. ఇప్పుడు అవుటింగ్ బయటికి వెళ్ళడానికి అది దారండి నేను వెళ్ళేది. అక్కడి నుంచి దాని ఎదురుగా ఇటు ఒక కోనేరు అయితే తయారు చేశారు. దాంట్లో లోటస్ అవి వేసి ఒక కోనేరు తయారు చేశారు. చాలా బాగుందండి. పార్క్ మిస్ కాకుండా తప్పకుండా చూడండి. మనం ఈ వీడియోలో చూపించిన దానికంటే మనం స్వయంగా వెళ్ళి మనము దాన్ని చూసినట్లయితేనే మనకి దాన్ని యొక్క అందం అనేది మనకు కనిపిస్తుంది. ఇక చాలాసేపు నడిచాము, కాళ్ళు గుంజాయి. ఇక అక్కడైతే ఉయ్యాల కనిపించింది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. మనకు కూడా పెద్దవాళ్ళు కూడా మంచిగా ఇట్లా ఉండడానికి, ఊగడానికి, సేద తీరడానికి ఇట్లా కట్టారు. పార్కు లాగా కట్టారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా తయారు చేశారు. కొద్దిసేపు అక్కడ ఉన్న వాతావరణానికి ఆహ్లాదకరంగా కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నామండి. చల్లగాలి అసలు చాలా బాగా అనిపించిందండి. ఇక్కడికి రావడం అసలుకి మాకు లక్ అనుకున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ కొత్తగూడెం ఏరియాలో ఇంత పెద్ద పార్క్ అయితే లేదు. చాలా బాగుంది. కిన్నెరసాని దగ్గర వాతావరణం చల్లదనం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా పక్కన వాటర్ ఉండడం వల్ల అంత కూల్గా ఉంది. అడవి ప్రాంతం కావడం వల్ల చల్లని ప్రదేశము. మనం ఎప్పుడైనా రిలాక్స్గా రావడానికి బాగుంటుంది. ఫ్యామిలీతో అయితే రండి. చాలా బాగా కట్టారు. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడతోటి పార్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకి మొత్తం తీసినట్లయితే, వీడియో తీసినట్లయితే మొత్తం మనకి పార్క్ మొత్తం కనిపిస్తుంది. దీని ఎదురుగా నర్సరీ ఉంది పార్క్. అది ప్లాంటింగ్ మొత్తం దాంట్లోనే చేస్తారట. మొక్కలను తయారు చేసి అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారట. మొక్కలు చాలా ఏరియాలకు పంపిస్తారట. మేము కూడా కొద్దిసేపు అలా తిరిగి కొద్దిసేపు ఎంజాయ్ చేసాము. ఇక పార్కు ఎంట్రన్స్లోకి వచ్చేసాము. చుట్టూ తిరిగి మళ్ళీ మొదటికి వచ్చేసాము గేట్ ఎంట్రన్స్లోకి. గేట్ ఎంట్రన్స్లో మాత్రం చక్కగా గులాబీ తోట ఉండేది. చాలా అసలుకి కనుల పండుగలాగా ఉంటుంది. మొత్తం ఎర్రమట్టితోటి ప్లాంటింగ్ చేశారు. చాలా బాగుంది. సాయిల్ ఇసుక కలిపి మిక్స్ అయి ఉంది. అడిగేస్తే లోపలికి దిగిపోతుంది. ఈ పూలను చూస్తుంటే అసలుకి రాబుద్ది కావట్లేదు. అక్కడక్కడ కొన్ని రూమ్స్ అయితే కట్టారు. మరి అవి ఏమైనా ఈ పార్కుకు మెయింటెనెన్స్కు సంబంధించిన వస్తువులు పెట్టడానికి కావచ్చు అండి. బటర్ఫ్లైస్ అయితే విపరీతంగా ఉన్నాయి. రకరకాల రంగులతోటి ఉన్నాయి ఫ్లవర్స్. చూడండి, వైలెట్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. అసలు ఇక్కడ అట్రాక్షన్గా కనిపిస్తున్నాయి. పూలు చిన్నవైనా కూడా
కొండ మీద ఉన్నటువంటి చెట్లు మనకి చక్కగా కళ్ళకు ఆకర్షిస్తాయి. మబ్బులు ఈ కొండలు ఆనుకొని ఉన్నట్లుగా కనిపిస్తాయి మనకి. మన దగ్గర ఇవైతే చాలా ఎత్తుకెళ్ళినాక ఫ్లవర్స్ వస్తాయండి. వీళ్ళ దగ్గర అయితే చిన్న మొక్కలే చెట్ల నిండా పూలు పూస్తున్నాయి. ఒక్క చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి, రోజెస్. తప్పకుండా పార్ట్ 3 చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గృహిణి ఛానల్, షేర్ చేయండి.